నేను ఒక ఆస్ట్రాలజర్ని. ఏ టీం తీసుకెళ్తాదంటే ఖచ్చితంగా ఈసారి కూడా ఆర్సీబీ కప్పు కొడుతుంది. లాస్ట్ టైం నేను ఐపీఎల్ గురించి నేను ఆర్సీబీ గెలుస్తారని చెప్పాను. నేను ఎప్పుడు ఒక 8 months బ్యాకే చెప్పాను. నేను ఖచ్చితంగా ఆర్సీబీ కప్పు కొడతానని చెప్పాను. ఎందుకంటే అది 18th సీజన్లో విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18 అనమాట. సో అలాగే ఐపీఎల్ కూడా 18 ఆడింది కదా, సీజన్ 18లో ఐపీఎల్ ఆడింది అనమాట. ఇప్పుడు సీజన్ 19 ఆడుతుంది అనమాట. ఈసారి వచ్చేసి 4 టీములు బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఒకటి వచ్చేసి ఆర్సీబీ, రెండు వచ్చేసి ఆర్ఆర్ అనమాట, రాజస్థాన్ రాయల్స్, రెండు వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది, పంజాబ్ ఉంది అనమాట. పంజాబ్, ఈ 4 టీములు బాగా ఆడుతున్నాయి. ఈ సీజన్కి వచ్చేసి ఏ టీం తీసుకెళ్తాదంటే ఖచ్చితంగా ఈసారి కూడా ఆర్సీబీ కప్పు కొడుతుంది. 100% రాసి పెట్టుకోండి. ఈరోజు చెప్తున్నాను, ఖచ్చితంగా ఆర్ఆర్ కానీ ఆర్సీబీ కానీ ఫైనల్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? మళ్ళీ ఆర్సీబీ కప్పు కొట్టడానికి 100కి 150 ఛాన్సెస్ ఉందన్నమాట. ఆర్సీబీ మీ ఫేవరెట్ టీమా? అందుకే అట్లేం కాదు, నేను ఒక ఆస్ట్రాలజర్ కాబట్టి ఈ ప్రిడిక్షన్ ద్వారా నేను చెప్తున్నాను అనమాట. మిగతాటి కూడా చూస్తాను, బట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి దీని గురించి మనం మాట్లాడదాం. మిగతాటి కూడా చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ మీరు అడిగారు కాబట్టి ఈసారి 4 టీములు మెయిన్గా ఉన్నాయన్నమాట, చెప్పాను ఇందాక. సో ఈ 4 టీముల్లో ఆర్సీబీ ఫైనల్కి వస్తుంది, మళ్ళీ ఆర్సీబీ కప్పు కొడుతుంది 100%. ఈరోజు మ్యాచ్ ఉంది సిఎస్కేది, ఏ టీం విన్ అవుతుంది? ఈరోజు సిఎస్కే, నెక్స్ట్ వచ్చేసి ఏముంది కేకేఆర్ సిఎస్కే. ఈరోజు కేకేఆర్ విన్ అవుతుందండి. అంతే కేకేఆర్. నేను నార్మల్గానే చూసి చెప్తున్నాను. అందులో ప్లేయర్స్ ని ప్రెడిక్ట్ చేస్తారా? అందులో టీము అంటే ఈ రోజు నక్షత్రాలు జాతకాల ప్రకారము, అంటే ఈ రోజు 14th నెంబర్ అనమాట, దాని ప్రకారము ఈరోజు గ్రహస్థితిని బట్టి చెప్తున్నాను.